నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో బేసికల్గా మన మహాభారతంలో జరిగే స్టోరీస్ అన్నీ కూడా ఎట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్లో కూడా మీరు వింటూ ఉన్నారు కదా. సో మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం అసలు ఈ అంబికాకి అంబాలికకి పిల్లలు ఎలా పుట్టారు, ఎవరు పుట్టారు, అసలు ఎలా జన్మించారు అనేసి క్లియర్గా తెలుసుకున్నాం కదా. అసలు ఈ వీడియోలో రాజు ఎవరవుతారు అనేది మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో కురువంశంకి ఒక రాజు అనేది ఒక యుక్త వయసు వచ్చాక మెయిన్గా వీళ్ళ పర్పస్ పుట్టించడమే ఒక రాజు కోసం, ఒక వంశం కంటిన్యూ అవ్వడం కోసం, ఫ్యూచర్లో రాజుని ఒకరిని ప్రకటించి ఆ రాజ్యాన్ని మొత్తం కూడా పాలించడం కోసం కదా. సో మెయిన్ క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఎదురవుతుంది. సో బేసికల్గా ఇక్కడ ముగ్గురు కదా, ధృతరాష్ట్ర, పాండు అండ్ విదుర. ఇక్కడ విదుర అనే వాళ్ళు లైక్ చాలా స్పెషల్ చైల్డ్ అనేసి చెప్పొచ్చు. కాకపోతే ఒక పర్టికులర్ రీజన్ వల్ల, బేసికల్గా ఒక పర్టికులర్ రీజన్ వల్లనే ఇలా మేడికి పుట్టాల్సి వచ్చిందనమాట. సో అతని పుట్టుక కారణం కూడా ఉంటుంది, దాన్ని మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో అతను ఇక్కడ లైక్ మేడికి పుట్టారు, చలికత్తకు పుట్టారు, పరిశ్రమి అనేసి ఒక అమ్మాయి అని చెప్పాను కదా. సో ఆవిడకు పుట్టడం వల్ల రాజు అయ్యే అవకాశమే లేదు అంటూ ప్రకటించేస్తారనమాట. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ధృతరాష్ట్ర అనే వాళ్ళు బ్లైండ్గా పుట్టారు, కాకపోతే చాలా 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 బలశాలి అన్నమాట. దాని తర్వాత పాండు కొంచెం బలహీనంగా పుట్టారు, కాకపోతే అతనికి లైక్ ఫిజికల్గా లైక్ కొంచెం వీక్గా ఉన్నా కూడా మెంటల్గా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, విజ్డమ్ ఎక్కువ, అండ్ అలాగే కామ్నెస్ కూడా చాలా ఎక్కువ, ఇలా ఉంటాడు. అండ్ విదుర కూడా అసలు చాలా ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ మహాభారతం ఇతను పుట్టాక, ఇతను ఆ రాజ్యంలో ఒకటిగా ఉన్న తరువాత నుంచి అందరికీ సజెషన్స్ ఇవ్వడం, అందరికీ దారి చూపించి ఒక జ్ఞానిలా నిలుస్తారు తెలుసా. సో ఇలా ఉంటుంది. ఇలా విదురని ఇలా రాజు కాకుండా చేస్తారు. అండ్ దాని తర్వాత ఇక్కడ పెద్ద ఎవరు, ధృతరాష్ట్ర కదా. ధృతరాష్ట్ర అసలు రాజు అవుదామనేసి చాలా చాలా ప్రయత్నిస్తాడనమాట. అక్కడికి రాజు ఇంకా చేసే సమయం దగ్గరికి వచ్చాక అక్కడ లైక్ బ్లైండ్ అన్న ఒక రీజన్తో అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అనడంతో అలా చేస్తుంటే ఇంకా భీష్మ గారు ఇది కరెక్ట్ కూడా కాదు అనేసి ఆలోచించి పాండుని రాజులాగా సెలెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే అతను చాలా, ఒక రాజుకు కావాల్సింది మెయిన్గా కామ్నెస్, రైట్. సో కామ్నెస్గా ఉంటాడు, అండ్ అలాగే స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది, మెయిన్గా మంచితనం, అండ్ అలాగే ఒక రాజ్యాన్ని పాలించాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో చాలా మంచివాడు, సో చాలా నిజాయితీగా ఉంటాడు కాబట్టి ఇతన్ని రాజు చేసేస్తారు. అండ్ అలాగే ఇక్కడ రాజుని చేశాక ఇంకా కొంచెం స్టోరీ అనేది బ్యాక్వర్డ్గా నేను వేరే ఈ ధృతరాష్ట్ర పెళ్ళి ఇదంతా వచ్చినప్పుడు నేను చెప్తాను. కొన్ని ఫైట్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మెయిన్గా. సో ఇలా రాజు అయ్యాక పాండు చాలా చాలా బాగా ఆ రాజ్యాన్ని పాలిస్తాడు. అక్కడ ఉన్న జనాలు మొత్తం కూడా హ్యాపీగా ఉంటారనమాట ఈ రాజుతో, అంత బాగా చూసుకుంటాడు. అండ్ అలాగే ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా అందరినీ ఈక్వల్గా లైక్ ఏ కష్టం ఉన్నా కూడా ముందు ఉండి పోరాడేలాగా ఉంటాడనమాట. సో ఇలా ఉన్న తర్వాత కాకపోతే ఈ పాండుకి ఒక కర్డ్స్ అనేది ఉంటుంది. ఆ కర్డ్స్ అనేది ఎలా వస్తుంది అంటే ఒక శాపం అన్నమాట. దానివల్ల అతను పెద్ద పెద్ద లైఫ్లోనే ఒక పెద్ద ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాడు. అండ్ అలాగే అసలు ఈ పాండుకి వివాహం ఎలా అవుతుంది, ఎవరితో అవుతుంది, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. జస్ట్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి, అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో రూపా లైఫ్ అనేసి పేజ్ అనేది ఉంటుంది, నేను కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. జస్ట్ వెళ్ళేసి ఇలా వీడియోస్ రూపంగానే కాకుండా మీరు ఒకవేళ రీల్స్లా కావాలి అన్నా కూడా అక్కడ డీటెయిల్డ్ వర్షన్లో కూడా ఉంటుందన్నమాట. జస్ట్ చెక్ ఇట్ అవుట్. అండ్ అలాగే ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరికి కూడా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా విని వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్లో మహాభారతం, భగవద్గీత ఇలా మైథాలజీ కాన్సెప్ట్స్తో పాటు అసలు మనం ఏ ఫెస్టివల్స్ ఎందుకు చేసుకుంటాము, అండ్ అలాగే ఫెస్టివల్స్ చేసుకోవడానికి రీజన్స్ అనేది తెలుసుకుని మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. అలాంటి కాన్సెప్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ నేను ఐటీ కంటెంట్, సాఫ్ట్వేర్
అండ్ ఈ కంటెంట్ కూడా నేను చేస్తానన్నమాట. సో దానికి సంబంధించిన ఫ్రీ కోర్సెస్ కూడా మీకు నేను ఒక 10 hours అలా ఫుల్ డీటెయిల్డ్ కోర్స్ కూడా త్వరలో లాంచ్ చేస్తున్నాను దీంట్లో. సో జస్ట్ మీరు సబ్స్క్రైబ్ అయిపోయి స్టే ట్యూన్గా ఉండండి. ఫ్యూచర్లో ఈ ఛానల్లో మీరు చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.